తెలంగాణలో ఎన్డీఏ కూటమి సాధ్యం కాబోతోంది అనే పద్ధతిలో సాధ్యం అయిందనలా కాబోతోంది. కేసీఆర్కి కంటగింపుగా మారి చంద్రబాబు నీకు ఇక్కడేంటి పని అంటూ మొదలెట్టాను మాట్లాడటానికి గల కారణం అదే అని. అంత బలపడటానికి కావాల్సినంత బలం ఎన్డీఏ కూటమికి ఉందా సార్ తెలంగాణలో? ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు రకాలు కదా, అంటే మొన్న జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయుల దీనికి ఈ రెండోది కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ మొదటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న అక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ 2 చోట్ల గెలిచింది. ఇంకో స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచారు ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో. తెలంగాణలో 2 స్థానాలు బీజేపీ నేరుగా గెలుచుకుంది, ఇంకొకటి కూడా మధ్యస్థంగా ఇద్దరితో సంబంధం లేని వాళ్ళు వచ్చారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమి అనుకుంటే ఈ మొదటి దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళకి చాలా మేలు జరిగింది, మంచి ఊపులో ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ ఒక మాట అన్నాడు, ఈవీఎంల వల్ల గెలుస్తామంటున్నారు, ఇక్కడేమో బ్యాలెట్ పేపర్లతో ఉన్న దాంట్లో కూడా గెలిచామంటే అందరూ అన్ని కార్డ్స్ పూర్తిగా ప్లే చేస్తున్నారు. సో దీని ఆధారంగా నేను వ్యక్తులుగా ఆయన ఏం రాశారు ఆయన మీద నేను వ్యాఖ్యానం చేయట్లేదు, కానీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది ముందుకు తెచ్చిన ప్రశ్న తెలంగాణకి కష్టాలు వచ్చినాయని రాశారు. అదే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చేస్తుందని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే సరిపోతాయని ఒక ప్రశ్న, కానీ బీఆర్ఎస్ను కాదని బీజేపీ మెయిన్ రైవల్గా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మాట మాత్రం నిజం. దీన్ని నేరుగా వ్యతిరేకించే ప్రశ్నించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, వాళ్ళు చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారేమో అనే కొన్ని సందేహాలు ఉన్నాయి. అలా ఇవ్వలేదు అని మీరు చెప్తున్న పత్రికతో పాటు సాక్షి పత్రిక కూడా రాస్తుంది. అంటే అటు వైసీపీ పత్రిక, ఇటు కొద్ది గొప్ప తెలుగుదేశాన్ని బలపరిచే పత్రిక కూడా బీజేపీ విషయంలో పూర్తి స్థాయిలో బలపరిచే పత్రిక అంతే కదా, ఒకటిగా ఉండిపోతున్నాయి. కాబట్టి ఇది ఏం జరుగుతుంది అంటే బీజేపీ దక్షిణ భారతంలో ఇందాక మీరు అన్నదానికి కొనసాగింపుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియాను బాగా ప్రభావితం చేసి పెంచుకునే పనిలో వాళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం ఎలాగో చేతులు కలిపింది, బీఆర్ఎస్ తన అవసరాల కోసం తను కూడా మౌనం వహిస్తుంది. వైసీపీ తెలుగుదేశం మీద నిప్పులు కక్కడం తప్ప బీజేపీ పేరెత్తే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా బీజేపీకి సానుకూలమైన పరిణామంగా మనం అది చూడక తప్ప. అంత సో బీజేపీ అంటే నా ప్రశ్న సార్, అంత ఈజీ టాస్క్ తెలంగాణలో బీజేపీ కాదు కదా, ఈజీ టాస్క్ కాదు. దక్షిణం అండర్ ఇన్ఎటబుల్ కండిషన్ బీజేపీ ఫోర్స్ఫుల్లీ అయినా సరే బీఆర్ఎస్తో కలిస్తే కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఖచ్చితంగా. అంటే వాళ్ళది పోస్ట్ పోల్ అలయన్స్లో దానికే వాళ్ళు అది పూర్తిగా వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ ముందే ఆ మాట అనడం ఎందుకని బీజేపీ వాళ్ళు కాలం గడుపుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీదే ఫోకస్ పెట్టి బీజేపీ విషయం దాటేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులు ఎత్తేసారు, ఆయన పూర్తిగా బీజేపీతో దాంతో కలిసిపోయారు. కలిసిపోయినా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో తెలుగుదేశంతో ఘర్షణ పడి వాళ్ళు సీటు తెచ్చుకున్నారు. కాబట్టి అనేక రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇంకా మీరన్న రెండో విషయానికి వస్తే అందులో కామ్రేడ్లు అంటే సిపిఎం, కామ్రేడ్లు అన్నారు కానీ సిపిఎం ఏదో వైసీపీతో రహస్య ఒప్పందానికి వచ్చి కూడా ఓడిపోయిందని ఇది దీని మీద సిపిఎం వాళ్ళ పత్రికల్లో అక్కడ ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్రాలో కూడా వాళ్ళు సమాధానం బలంగా రాశారు. రెండవది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు లేనంతగా సిపిఎం కార్యకర్తలు వాళ్ళు దీని మీద ఆగ్రహం, విష ప్రచారం, దుష్ప్రచారం, అసలు మీరు అమ్ముడుపోయారు ఈ పద్ధతిలో ఒకటి సార్. అంటే నేషనల్ లెవెల్లో చూస్తే ఏమాట కాబట్టి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంఏ సోషల్ మీడియాలో చాలా బలంగా తన ప్రెజెన్స్ నిరూపించుకుంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అంత బలం చూపించగలుగుతున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారా? నేను అంటుంది ఏంటంటే వామపక్షాలు అనే ఒక కలిసి స్థూలంగా వెళ్తున్నప్పుడు అందులో కొన్నిట్లో వాళ్ళు ఎక్కువ తక్కువ దానిలోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఈ అనేవాళ్ళు మటుకు సిపిఐ సిపిఎం కలిసి ఉండాలి, కలిసిలేరు, సవాల్ ఏం చేస్తుంటారు, మీరు కలిసిలేరు అంటారు. ఇక్కడేమో ఇద్దరి మధ్య ఈ తేడా ఒకటి చూపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఆధారంతో వైసీపీతో సిపిఎం రహస్య ఒప్పందంలో ఉందని ఆరోపిస్తున్నారు. అసలు బాహాటంగా బీజేపీతో వాళ్ళు అనేది మీకు చూశారు కదా సార్, లక్ష్మణరావు గారు అదే 60,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి చాలా దారుణంగా పచ్చి అసత్యాలు రాస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? లక్ష్మణరావు గారు గతంలో 4 సార్లు పోటీ చేశారు, ఒకసారి ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. అప్పుడు గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరులో, తెలంగాణలో ఒకరేంటండి చుక్కా రామయ్య గారు, నాగేశ్వరు, విఠం బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, ఎంవిఎస్ శర్మ ఒకరేంటి, డజన్ల మంది అన్ని సీట్లు వీళ్ళకే వచ్చేవి. ఇప్పుడు దేశంలో రాజకీయాలు కొంత మారుతున్నాయి. రెండవది డబ్బు.
లక్ష్మణరావు గతసారి ఓడిపోయినప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు డబ్బులు పెట్టి ఈయన ఓడించడం తప్పని తెలుగుదేశం వాళ్ళు చాలామంది నాతో అన్నవాళ్ళు ఉన్నారు. ఈసారి అయితే మరీ దాని మీద ఫిర్యాదులు కూడా చేశారు. ఇదంతా ఇక్కడ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళేదో అమ్ముడు పోయారు. ఒకటైతే ముఖ్యంగా చెప్పాలి కదా వాసుదేవ్ గారు, అదేంటంటే పీడిఎఫ్ అనేది వైసీపీ అంటే ఇంక అంతకంటే ఘోరం ఏముంది. వైసీపీ పుట్టింది 2011లోనో 10లోనో, పీడిఎఫ్ పుట్టింది 2004లో. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పాలిస్తున్న కాలంలో శాసన మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు పీడిఎఫ్ ఏర్పడి విజయయాత్ర సాగించారు వాళ్ళు. నేను అప్పుడు వాళ్ళ ఆ పత్రికలోనే ఎరుపు గెలుపు అనే వ్యాసం కూడా రాశా, ఈ విజయం అనేది ఏ విధమైన సంకేతాలు ఇస్తూ ఉందని. అందుకని పీడిఎఫ్ అనేది ఇప్పుడు రఘువర్మ ఉన్నాడు.